వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 12, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఆపరేషన్ అజయ్ గురించి తెలిపిండి. పరిచయం. వివాదాస్పద ఇజ్రాయెల్ నుండి తన పౌరులు తిరిగి రావడానికి భారతదేశం ఆపరేషన్ అజయ్ ప్రారంభించింది. ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు మరియు వివాదాల మధ్య వచ్చిన తరలింపు కోసం ప్రత్యేక చార్టర్ విమానాలు మరియు ఇతర ఏర్పాట్లు నిర్వహించబడుతున్నాయి. ఏప్రిల్-మేలో వివాదాలతో దెబ్బతిన్న సూడాన్ నుండి భారతీయ పౌరులను తిరిగి తీసుకువచ్చిన ఆపరేషన్ కావేరి తర్వాత ఈ సంవత్సరం రెండవ తరలింపు ఆపరేషన్ను ఇది సూచిస్తుంది. ఆపరేషన్ వివరాలు. విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఈ ఆపరేషన్ను ప్రకటించారు మరియు విదేశాలలో ఉన్న భారతీయ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు కోసం ప్రభుత్వ నిబద్ధతను వ్యక్తం చేశారు. టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం రిజిస్టర్డ్ భారతీయ పౌరుల మొదటి సమూహానికి ఇమెయిల్ చేయడం ద్వారా తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇతర నమోదిత వ్యక్తుల కోసం అనుసరించాల్సిన సందేశాలు. హమాస్ దాడుల కారణంగా ఢిల్లీ టెల్ అవీవ్ మార్గంలో ఎయిర్ ఇండియా సేవలను నిలిపివేయడంతో ఇజ్రాయెల్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్పై భారీ సైనిక దాడిని ప్రారంభించింది. అనేక అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. తరలింపు ప్రయత్నాలు మరింత అవసరం. ఆపరేషన్ అజయ్ వివరాలు. ఆపరేషన్ అజయ్ యొక్క స్థాయి డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. తదుపరి అవసరాల ఆధారంగా సామర్థ్యాలు పెంచబడతాయి. న్యూఢిల్లీ, టెల్ అవీవ్ మరియు రమల్లా పాలస్తీనా భూభాగంలో నుండి 24 గంటల నియంత్రణ గదిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, వ్యాపారులు, ఐటీ నిపుణులు, గృహ కార్మికులు, సంరక్షకులు మరియు ఇతర భారతీయ పౌరులను తరలించడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ముఖ్యంగా ఇజ్రాయెల్ జనాభాలో గణనీయమైన భాగం కొచ్చి, కోల్కతా మరియు ముంబై వంటి నగరాల్లో మూలాలను కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన యూదులను కలిగి ఉంది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా బెత్లెహెంలో చిక్కుకుపోయిన యాత్రికుల పరిస్థితిని హైలైట్ చేయడం. క్వశ్చన్ నెంబర్ 2. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ హిందూ ఓషన్ రిమ్ అసోసియేషన్ గురించి తెలిపిండి. పరిచయం. కొలంబోలో జరిగిన 23 మంది సభ్యుల హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ IORA వార్షిక సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ప్రసంగించారు. ఈ సమావేశంలో స్వేచ్ఛ, బహిరంగ మరియు సమ్మిళిత హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని నిర్ధారించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రాంతంలో భరించలేని అప్పుల గురించి మరియు సహకారం యొక్క ప్రాముఖ్యత గురించి మంత్రి చర్చించారు. ద్వైపాక్షిక ఒప్పందాలు. ఈ సందర్భంగా హౌసింగ్ ప్రాజెక్టులు, పాఠశాలల ఆధునీకరణ, శ్రీలంకలో పాల ఉత్పత్తిని పెంచే ఉమ్మడి ప్రాజెక్టులతో కూడిన ద్వైపాక్షిక సహకారంపై 3 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాలు శ్రీలంకలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భారతదేశం యొక్క మద్దతును ప్రతిబింబిస్తాయి. రుణ సంక్షోభాన్ని ఎదుర్కోవడం. శ్రీలంక ప్రస్తుతం తన రుణ సవాళ్లను నిర్వహించడానికి 2.9 బిలియన్ల బెయిలౌట్ కోసం IMFతో చర్చలు జరుపుతోంది. క్రెడిట్ లైన్లు, రుణ చెల్లింపు మారటోరియంలు మరియు దాదాపు $4 బిలియన్ల విలువైన కరెన్సీ స్వాప్ ఏర్పాట్లతో సహా శ్రీలంకకు భారతదేశం మద్దతునిచ్చింది. దేశం దాని ముఖ్యమైన రుణదాతలలో ఒకటైన చైనాతో రుణ పునర్నిర్మాణ ప్యాకేజీని ఖరారు చేయడానికి కృషి చేస్తోంది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ IORA పాత్ర. IORA యొక్క ప్రాముఖ్యతను శ్రీలంక హైలైట్ చేసింది ఎందుకంటే అది ఫోరం బాధ్యతలు చేపట్టింది. లో హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న 23 సభ్య దేశాలు మరియు 11 ప్రధాన శక్తులు సంభాషణ భాగస్వాములుగా ఉన్నాయి. ఇది ప్రాంతంలోని అన్ని దేశాల ప్రయోజనాల కోసం నిబంధనల ఆధారిత, బహిరంగ మరియు కలుపుకొని ఉన్న హిందూ మహాసముద్రాన్ని ప్రోత్సహించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. శాంతిని ప్రచారం చేయడం. శాంతియుత మరియు నియమాల ఆధారిత సముద్రాన్ని నిర్ధారించడానికి సముద్రాల చట్టం UNCLOS పై కన్వెన్షన్ను అనుసరించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది.
నిర్దిష్ట హిందూ మహాసముద్ర ప్రాంతంలో రహస్య అజెండాలు మరియు ప్రాక్సీ యుద్ధాలను నిరోధించడంపై దృష్టి కేంద్రీకరించబడింది. ఈ విధానం ఈ ప్రాంతంలోని అన్ని దేశాల ప్రయోజనాల కోసం బహిరంగ మరియు సమ్మిళిత సముద్రం అవసరానికి అనుగుణంగా ఉంటుంది. హిందూ మహాసముద్రం ఒక కీలకమైన జలమార్గం. ప్రపంచ వాణిజ్యంలో 86% వాటా కలిగి ఉంది. క్వశ్చన్ నెంబర్ 3 సిఎస్ఐఆర్ వ్యవస్థాపక దినోత్సవం గురించి తెలిపిండి. సందర్భం సిఎస్ఐఆర్ నిస్ప్ర సిఎస్ఐఆర్ 82వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అక్టోబర్ 10, 2023న సిఎస్ఐఆర్ నిస్ప్ర క్యాంపస్లో జరుపుకుంది. సిఎస్ఐఆర్ నిస్ప్ర గురించి సిఎస్ఐఆర్ 1942లో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఏర్పాటైంది. సిఎస్ఐఆర్ గురించి ఇది భారతదేశంలో పబ్లిక్గా నిధులు సమకూర్చే అతిపెద్ద బహుళ క్రమశిక్షణ పారిశ్రామిక ఆర్డీ సంస్థ. భారతదేశం అంతటా 37 ఆర్డీ ఇన్స్టిట్యూట్లతో ఇది ప్రభుత్వ నిధులతో కూడిన ఆర్డీ ప్రయోగశాలల ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్లో ఒకటి. దీని అధ్యక్షుడు భారత ప్రధాని. సభ్యులు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ సిఎస్ఐఆర్ నిస్ప్రా. న్యూఢిల్లీ 2021లో పూర్వపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ సిఎస్ఐఆర్ నిస్కేర్, న్యూఢిల్లీ మరియు పూర్వపు సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ సిఎస్ఐఆర్ నిస్టార్జ్ న్యూఢిల్లీ విలీనంతో ఉనికిలోకి వచ్చింది. రంగం సహకారం. వ్యవసాయం. ఇది చిన్న రైతుల అవసరాలను తీర్చడానికి 1965లో స్వరాజ్ ట్రాక్టర్ను స్వదేశీంగా అభివృద్ధి చేసింది. 1990లో సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు టిష్యూ కల్చర్ టెక్నాలజీలను ఉపయోగించి వారాల వ్యవధిలో వెదురు పుష్పించేలా సృష్టించారు. హెల్త్. సిఎస్ఐఆర్ హెచ్ఐవి వ్యతిరేక ఔషధాల కాక్టైల్ తయారీకి చౌకైన ధర ప్రక్రియలను అభివృద్ధి చేసింది. సూపర్ కంప్యూటర్. సిఎస్ఐఆర్ ఫ్లసల్వర్ ద్వారా స్వదేశీ సూపర్ కంప్యూటర్, భారతదేశపు మొట్టమొదటి సమాంతర కంప్యూటర్ 1986లో నిర్మించబడింది. విపత్తు నిర్వహణలో 1993 లాతూర్ భూకంపం. సిఎస్ఐఆర్ రూపొందించిన ప్రీకాస్ట్ స్లాబ్లు, పలకలు మరియు జాయిస్ట్లు ప్రభావితమైన కుటుంబాలు వారికి ఆశ్రయం కల్పించడంలో సహాయపడ్డాయి. మేధో సంపత్తి హక్కులు మరియు ఆవిష్కరణ. ఇంటల్లెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఇన్నోవేషన్. భారతదేశంలో సాధారణ ఎన్నికలకు ఉపయోగించే చెరగని సిరాను 1952లో సిఎస్ఐఆర్ ప్రయోగశాలలు అభివృద్ధి చేశాయి. సిఎస్ఐఆర్ 1132 ప్రత్యేక పేటెంట్ల పేటెంట్ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. వాటిలో 140 పేటెంట్లు వాణిజ్యీకరించబడింది ఉన్నాయి. వ్యూహాత్మక ప్రాంతాలు. స్ట్రాటజిక్ ఏరియాస్. సిఎస్ఐఆర్ భారతదేశపు మొట్టమొదటి ఆల్కంపోజిట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినను రూపొందించింది మరియు అభివృద్ధి చేసింది. క్వశ్చన్ నెంబర్ 4 మేరా యువ భారత్ గురించి తెలిపిండి. సందర్భం స్వయం ప్రతిపత్త సంస్థ మేరా యువ భారత్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మేరా యువ భారత్ గురించి యువత అభివృద్ధి మరియు యువత నేతృత్వంలోని అభివృద్ధి కోసం సాంకేతికతతో ఆధారితమైన ఒక విస్తృతమైన ఎనేబుల్ మెకానిజంగా ఈ సంస్థ పనిచేస్తుంది మరియు యువతకు వారి ఆకాంక్షలను వాస్తవికంగా చేయడానికి మరియు ప్రభుత్వం యొక్క మొత్తం స్పెక్ట్రంలో వికసిత్ భారత్ను నిర్మించడానికి వారికి సమానమైన ప్రాప్యతను అందిస్తుంది. యువత అభివృద్ధికి ప్రభుత్వ వేదికగా దీన్ని పూర్తి చేయడం దీని ప్రాథమిక లక్ష్యం. ఇది 15 నుంచి 29 వరకు సంవత్సరాల వయస్సు గల యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం యువతలో నాయకత్వ అభివృద్ధి, వివిక్త భౌతిక పరస్పర చర్య నుండి ప్రోగ్రామాటిక్ నైపుణ్యాలకు మారడం ద్వారా అనుభవపూర్వక అభ్యాసం ద్వారా నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరచండి. యువతను సామాజిక ఆవిష్కర్తలుగా మరియు సంఘంలో నాయకులుగా మార్చడానికి వారిపై ఎక్కువ పెట్టుబడి పెట్టడం. యువత నేతృత్వంలోని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించడం మరియు యువతను అభివృద్ధికి క్రియాశీల చోదకులు గా మార్చడం మరియు కేవలం నిష్క్రియ గ్రహీతలు కాదు.
యువత ఆకాంక్షలు మరియు సమాజ అవసరాల మధ్య మెరుగైన అమరిక. ఇప్పటికే ఉన్న ప్రోగ్రాంల కలయిక ద్వారా మెరుగైన సామర్థ్యం. యువకులు మరియు మంత్రిత్వ శాఖలకు ఒక స్టాప్ షాప్గా వ్యవహరించండి. కేంద్రీకృత యువత డేటాబేస్ను సృష్టించండి. యువత ప్రభుత్వ కార్యక్రమాలు మరియు యువతతో నిమగ్నమయ్యే ఇతర వాటాదారుల కార్యకలాపాలను అనుసంధానించడానికి 2 మార్గం కమ్యూనికేషన్ మెరుగుపరచబడింది. భౌతిక పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా ప్రాప్యతను నిర్ధారించడం. క్వశ్చన్ నెంబర్ 5 లిథియం, నియోబియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రీజ్ మైనింగ్ కోసం రాయల్టీ రేట్లను క్యాబినెట్ ఆమోదించింది గురించి వివరాలు తెలపండి. సందర్భం గనులు మరియు ఖనిజాల అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం 1957 ఎంఎండిఆర్ చట్టం యొక్క 2వ షెడ్యూల్ సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3 కీలకమైన మరియు వ్యూహాత్మక ఖనిజాలు అవి లిథియం, నియోబియం మరియు అరుదైన భూమి మూలకాలు రీజ్ వాటికి సంబంధించి రాయల్టీ రేట్లను పేర్కొనడం. వివరాలు ఈ సవరణ లిథియం మరియు నియోబియంతో సహా 6 ఖనిజాలను అణు ఖనిజాల జాబితా నుండి తొలగించింది. తద్వారా ఈ ఖనిజాలకు వేలం ద్వారా ప్రైవేట్ రంగానికి రాయితీలను మంజూరు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇంకా లిథియం, నియోబియం మరియు ఆర్ఈ, యురేనియం మరియు థోరియం లేనివి సహా 24 కీలకమైన మరియు వ్యూహాత్మక ఖనిజాల మైనింగ్ లీజు మరియు మిశ్రమ లైసెన్స్ను కేంద్ర ప్రభుత్వం వేలం వేయాలని సవరణ అందించింది. ఈ క్యాబినెట్ ఆమోదం దేశంలోనే మొదటిసారిగా లిథియం, నియోబియం మరియు ఆర్ఈల కోసం బ్లాక్లను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. ఖనిజాలపై రాయల్టీ రేట్లు బ్లాక్ల వేలంలో బిడ్డర్లకు ముఖ్యమైన ఆర్థికపరమైన అంశం. ప్రాముఖ్యత శక్తి పరివర్తన మరియు 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడం పట్ల భారతదేశం యొక్క నిబద్ధత దృష్ట్యా లిథియం మరియు ఆర్ఈ వంటి క్లిష్టమైన ఖనిజాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. లిథియం, నియోబియం మరియులు కూడా వాటి ఉపయోగాలు మరియు భౌగోళిక రాజకీయ దృష్టాంతం కారణంగా వ్యూహాత్మక అంశాలుగా ఉద్భవించాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) ఇటీవల ఆర్ఈ మరియు లిథియం బ్లాకుల అన్వేషణ నివేదికను అందజేసింది. ఇంకా జిఎస్ఐ మరియు ఇతర అన్వేషణ సంస్థలు దేశంలోని కీలకమైన మరియు వ్యూహాత్మక ఖనిజాల కోసం అన్వేషణను నిర్వహిస్తున్నాయి. లిథియం, ఆర్ఈ, నికెల్, ప్లాటినం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, పొటాష్, గ్లాకోనైట్, ఫాస్ఫరైట్, గ్రాఫైట్, మాలిబ్డినం మొదలైన కీలకమైన మరియు వ్యూహాత్మక ఖనిజాల వేలం యొక్క మొదటి విడతను త్వరలో ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్వశ్చన్ నెంబర్ 6 డిజిటల్ డర్క్ గురించి వివరాలు తెలపండి. సందర్భం సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల రాష్ట్ర మంత్రి 2023 సెప్టెంబర్లో డిజిటల్ డర్క్ థీమ్తో ప్రత్యేక ప్రచార 3.0ని ప్రారంభించారు. వివరాలు డిజిటల్ డర్క్ థీమ్ కింద పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం ప్రత్యేక ప్రచారం 3.0 కింద పానిండియా ఏకీకృత సర్వీస్ డెలివరీ పోర్టళ్లను ప్రోత్సహించడానికి, ప్రజల ఫిర్యాదులలో పెండెన్సీని తగ్గించడానికి, ప్రజల సమర్థవంతమైన పరిష్కారానికి ఎమర్జింగ్ టెక్నాలజీలను అనుసరించడానికి అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుంది. ఫిర్యాదులు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం మరియు కార్యాలయంలో శుభ్రత సమర్థవంతమైన రికార్డు నిర్వహణను నిర్ధారించడం. అక్టోబర్లో మంత్రి ఇంటెలిజెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ ఐజీఎంఎస్ 2.0 పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్ మరియు ట్రీ డాష్బోర్డ్లో ఆటోమేటెడ్ అనాలిసిస్ను ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 7 డిజిటలీకరణ ద్వారా భారత న్యాయ వ్యవస్థను రూపాంతరీకరించి న్యాయం మరింత మెరుగ్గా అందుబాటులోకి వచ్చేందుకు సుప్రీంకోర్టు ఏఐఐటి బుధవారం అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఆన్సర్ మద్రాస్ ఐఐటి డిజిటలీకరణ ద్వారా భారత న్యాయ వ్యవస్థను రూపాంతరీకరించి న్యాయం మరింత మెరుగ్గా అందుబాటులోకి వచ్చేందుకు సుప్రీంకోర్టు మద్రాస్ ఐఐటి బుధవారం అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఈ ఏడాది జూలైలో ఈ ఐఐటిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సందర్శించినప్పుడు ఈ ప్రతిపాదన మొగ్గ తొడిగింది. కృత్రిమ మేధను, అధునాతన సాంకేతికతలను వినియోగించుకుని తర్జుమా చేయడం,
రాతప్రతుల క్రోడీకరణ, కోర్టు విచారణల ప్రసారం వంటి విషయాల్లో సుప్రీంకోర్టు, ఐఐటి కలిసి పనిచేస్తాయి. భాషా నమూనాలు రూపొందిస్తాయి. సాంకేతికంగా అధునాతనమైన, మరింత సమర్థవంతమైన వ్యవస్థను తీర్చిదిద్దడానికి కృషి చేస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పౌరులు కేంద్రంగా, న్యాయం సులభంగా అందేలా వ్యవస్థను ఆధునికీకరించడం దీని ఉద్దేశమని తెలిపాయి. క్వశ్చన్ నెంబర్ 8 వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ రికార్డులు తెలపండి. వరల్డ్ కప్ రోహిత్ సెంచరీల సంఖ్య. 7 ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచిన అతను సచిన్ టెండూల్కర్ 6 పేరిట ఉన్న రికార్డును సవరించాడు. 2015 ప్రపంచకప్లో ఒక సెంచరీ చేసిన రోహిత్ 2019 వరల్డ్ కప్లో 5 శతకాలు బాదాడు. సచిన్ ప్రపంచకప్లో 44 మ్యాచ్లడగా రోహిత్ కిది 19వ మ్యాచ్ మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు 556 కొట్టిన బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ 55-3ను అతనధిగమించాడు. గేల్ 551 మ్యాచ్లు ఆడగా రోహిత్ కిది 473 మ్యాచ్ మాత్రమే. సెంచరీకి రోహిత్ తీసుకున్న బంతుల సంఖ్య 63. వరల్డ్ కప్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీగా గతంలో కపిల్ దేవ్ 72 బంతులు 1983లో పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. వన్డేల్లో రోహిత్ సెంచరీల సంఖ్య 31. రికీ పాంటింగ్ 30ను అతను అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ 49, కోహ్లీ 47 మాత్రమే ముందున్నారు. వరల్డ్ కప్లో 19 ఇన్నింగ్స్లలోనే 1000 పరుగులు పూర్తి చేసిన డేవిడ్ వార్నర్ 19 రికార్డును రోహిత్ సమం చేశాడు. వన్డే ప్రపంచకప్లో రోహిత్కు లభించిన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు 7 సచిన్ 9 మాత్రమే అతడి కంటే ముందున్నాడు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.